వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. జడ్చర్ల పట్టణంలో 150 మీటర్ల త్రివర్ణ పతాకంతో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. స్వతంత్ర స్ఫూర్తిని చాటుతూ జడ్చర్ల మండల కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు ఘనంగా తిరంగ ర్యాలీ నిర్వహించారు. పాత బజార్లోని గాంధీ విగ్రహం వద్ద నుంచి 150 కిలోమీటర్ల పొడవైన భారీ త్రివర్ణ పతాకంతో ర్యాలీ ప్రారంభమై సిగ్నల్ గడ్డ మీదుగా నేతాజీ చౌరస్తా వరకు సాగింది. దేశభక్తి నినాదాలతో విద్యార్థులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాతో జడ్చర్ల వీధుల్లో దేశభక్తి సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు ముచ్చర్ల శ్రీకాంత్ గౌడ్, ఉపాధ్యక్షురాలు అనిత అమృత, జిల్లా నాయకులు జేపల్ రెడ్డి, బజరంగ దళ్ అధ్యక్షులు శశాంక్ తో పాటు సాయి, కిరణ్, మణిరత్నం తదితరులు పాల్గొన్నారు. కొత్త పెన్షన్ల దరఖాస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన లబ్ధిదారులు ఈ నెల 31 తేదీలోపు మాత్రమే కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తొలుత ఒంటరి మహిళ, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీతా కార్మికులు, ఫైలేరియా బాధితులు, తలసీమియా, సికిల్ సెల్ వ్యాధి గ్రహస్తులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దరఖాస్తులు స్వీకరించిన అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి అర్హులను నిర్ధారించిన తర్వాతే పెన్షన్లు మంజూరు చేయాలన్నారు. మొదట విడత ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిన అర్హులకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించారు. జర్నలిస్టుల సంక్షేమమే తమ ప్రధాన ఎజెండా అని TUWJB IJU జిల్లా అధ్యక్షులు బండారు యాదగిరి అన్నారు. పటాన్ చెరువులోని రామచంద్రపురం లక్ష్మీ గార్డెన్స్ లో మంగళవారం TUWBG IJU పటాన్ చెరువు అసెంబ్లీ నియోజకవర్గ సర్వసభ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, యూనియన్ బలోపేతం, సంక్షేమ కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని, కుటుంబాలకు ఉపయోగపడేలా ఆరోగ్య కార్డులు అందించాలని నాయకులు డిమాండ్ చేశారు. అర్హత ఉన్నప్పటికీ అక్రిడేషన్ కార్డులు అందని జర్నలిస్టులకు నిబంధనల ప్రకారం కార్డులు మంజూరు చేయాలని కోరారు. చిన్న, మధ్య తరహా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటో జర్నలిస్టుల సమస్యలను కూడా సమానంగా పరిగణించాలని సూచించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో TUWBJ రాష్ట్ర ఉపాధ్యక్షులు MAK పైసల్తో పాటు జిల్లా నాయకులు, కార్యకర్తలు, సభ్యులు, వివిధ మీడియా సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలపై కూడా అవగాహన పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో ZPHS మార్చల పాఠశాల ఆవరణలో గోరింటాకు సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం తరతరాలుగా వస్తున్న తెలంగాణ సాంప్రదాయమని ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరానికి చల్లదనం కలిగి వేడి నుండి ఉపశమనం లభిస్తుందని అవగాహన కల్పించారు. చదువుతో పాటు ఆటపాటలు, మన సంస్కృతి సాంప్రదాయాలను తెలుపుకోవడం ఎంత ముఖ్యమని ఉపాధ్యాయులు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా గోరింటాకు వేడుకల్లో పాల్గొని తెలంగాణ సాంప్రదాయాన్ని చాటి చెప్పారు.
అది ఇట్లా కావాలి తిప్పో అని దగ్గరికి రావాలి హ్యాండ్స్. హాయ్ చెప్పండి ఒకసారి. మనష, అమీనా హాయ్ చెప్పండి. ఇక్కడ రూప. ఇక్కడ ఎవరు? Thanks for watching.